తెలుసు, మీ అందరికి తెలుసు. మొదటగా క్రైస్తవ్యంలో ఉన్నాడు, తర్వాత క్రైస్తవ్యంలో అంతా అబద్ధం ఉందని చెప్పి, యేసు ప్రభు దేవుడే కాదని చెప్పి తర్వాత హిందుత్వంలోకి వెళ్ళాడు. అందులో కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత మరలా క్రిస్టియానిటీలోకి వచ్చాడు. అతను ఒక సెల్ఫీ వీడియో ఒకటి చేసి క్రైస్తవులందరూ నన్ను క్షమించండి, హిందువులందరూ నన్ను క్షమించండి అని చెప్పి ఒక వీడియో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. చాలా మంది మీడియా వాళ్ళు కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేశారు. సో మన శశి టీవీ ద్వారా ఈరోజు ఖుషీ పాల్తో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తమ్ముడు, ఎలా ఉంది ప్రజెంట్ నీ వాతావరణం, నీ యొక్క జీవన విధానం? పర్లేదన్న, మంచిగానే ఉంది. పర్లేదు. అంటే హిందుత్వంలోకి వెళ్ళావు, ఏమైంది అక్కడ? మరలా క్రిస్టియానిటీలోకి ఎందుకు వచ్చావు? క్లారిటీ ఏంటంటే హిందుత్వంలోకి వెళ్ళలేదు, అందరు అదే భావనలో ఉన్నారు. ఎవరు మాట్లాడినా హిందుత్వంలోకి వెళ్ళావు ఏంటి సంగతి అని అంటున్నారు. కానీ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, నేను హిందుత్వంలోకి వెళ్ళలేదు. క్రిస్టియానిటీలోంచి బయటకు వచ్చి క్రిస్టియానిటీకి ఎగనెస్ట్ గా మాట్లాడాను అంతే. అలా మాట్లాడడం వల్ల హిందువులు కొంతమంది నాకు నీ బర్త్డే రోజుకో ఏదో శివుడి యొక్క అదే ఆ రోజు కూడా వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టావు కదా, మరి ఆ రోజు బర్త్డే కాబట్టి కొంచెం డివైనింగ్ గా స్టార్ట్ చేద్దాం. మరి హిందుత్వంలోకి వెళ్ళినట్టే కదా? హిందుత్వంలోకి వెళ్ళినట్లే. మరి శివుడు ఎవరు? హిందుత్వానికి సంబంధించి బర్త్డే కోసం వెళ్ళాను. వెళ్ళాలి అంటే నేను రోజు వెళ్ళాలి, రోజు బొట్టు పెట్టుకొని తిరగాలి, నేను హిందువు అని చెప్పుకోవాలి. నేను ఎక్కడ చెప్పలేదు. అది ఒక మంచి వాతావరణాన్ని ఇస్తుంది ఆ రోజుకి, ఆ ఇయర్ కి. అలాంటి కొన్ని ఉంటాయి కదా భావాలు, సెంటిమెంట్లు. అలాగా వెళ్ళాల్సి వచ్చింది, కానీ హిందుత్వంలోకి వెళ్ళినట్టు కాదు. మరలా ఎందుకు క్రిస్టియానిటీలోకి వచ్చావు? అంటే వెళ్ళటానికి నువ్వు ఏం ప్రేరేపించబడ్డావు, మళ్ళా రావటానికి ఏం ప్రేరేపించబడ్డావు? క్రిస్టియానిటీ నుంచి బయటికి వెళ్ళడానికి బైబిల్లో కొన్ని డౌట్స్, కొన్ని ప్రశ్నలు రావడం వల్ల, ఆ ప్రశ్నలు చాలా మందిని అడగడంతో వాళ్ళు నాకు సరైన ఆన్సర్ ఇవ్వకపోవడంతో ఇంకా ఇవేమి చెప్పలేరు, ఇవే లొసుగులేమో, క్రిస్టియానిటీలో ఉన్నటువంటి లొసుగులు ఇవేనేమో అనుకొని నాకు నేనుగా ఒక డిక్లరేషన్కి వచ్చి అందులోంచి బయటికి రావడం జరిగింది. తరువాత ఎప్పుడైతే దైవ దర్శనం కలిగిందో ఆ దర్శనాన్ని బట్టి మళ్ళీ వెనక్కి తిరిగి క్రిస్టియానిటీలోకి రావడం జరిగింది. అంటే చాలా మంది నేను నమ్మట్లేదు తెలుసా, నువ్వు ఒక ఫేమ్ కోసం లేదంటే వాంటెడ్ గా అతను ఏదో ఒక డ్రామా ప్లే చేస్తున్నాడు అని చెప్పి అదొక వాదన కూడా వినపడుతుంది. విన్నావా? విన్నాను. మరి నువ్వు చెప్పే మాటలు నమ్మొచ్చా? ఎవరిని నమ్మమని నేను బతిలాడలేదన్న. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. నాకు అనిపించింది నేను చేస్తున్నాను, నాకు దర్శనం కలిగింది, ఆ దర్శనాన్ని బట్టి వెనక్కి వచ్చాను, ఆ దర్శనం మీదే జీవిస్తాను ఇకపై. అంతేగాని ఒకళ్ళు నమ్మించడానికో లేకపోతే ఒకరిని ఇంకేదో చేయడానికో కాదు. అంటే దర్శనం అంటే ఎట్లా కలిగింది నీకు? దర్శనం అంటే ఆ రోజు మా ఇంట్లో 3-3:30 గంటల సమయంలో ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు రావడం, ఆ వెలుగు నాతో మాట్లాడడం, అలా జరిగింది. వెలుగు వచ్చింది. వెలుగు. సో ఇప్పుడు మరలా క్రిస్టియానిటీలోనే ఉంటావా లేకపోతే మరలా లేదు దారి తప్పే ఆలోచన ఏమైనా ఉందా ఇంకా రాబోయే రోజుల్లో? ఆ దర్శనం కోసం బతుకుతాను తప్ప ఇంకా ఎక్కడికి వెళ్ళేది లేదు. క్రిస్టియానిటీలోనూ ఉండి దేవునికి దగ్గరగా ఉంటూ దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడుస్తూ ఉంటాను తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు. బైబిల్ ఎన్నిసార్లు చదువుతావు తమ్ముడు? బైబిల్ చదివాను 3-4 టైమ్స్ చదివాను. 3-4 టైమ్స్. ఏది మొత్తం ఎప్పుడు చదువుంటావు? ఎప్పుడెప్పుడు అంటే నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను. బైబిల్ ట్రైనింగ్ కూడా చేసావా? బైబిల్ ట్రైనింగ్ చేశాను. బండ్లు కూడా అన్న, హైదరాబాద్ బండ్లు కూడా బిలీవర్ సిస్టమ్ చర్చ్ లో బైబిల్ ట్రైనింగ్ చేశాను. అప్పుడే ఒక GTH గ్రాడ్యుయేషన్ ఆఫ్ థియాలజీ అది చేశాను. అక్కడే 1-2 టైమ్స్ చదివాను. తర్వాత నీకు GTH చేసిన తర్వాత కూడా నువ్వు బయటికి వెళ్ళిపోయావు. అంటే GTH అంటే ఆల్మోస్ట్ అక్కడ నీకు అన్ని ప్రశ్నలకి అర్థం అవ్వాలి కదా. ప్రశ్నలు అన్నవి మనకి ఎప్పుడు వస్తాయి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి తెలియదు. అక్కడ కొంతవరకు నేర్పిస్తారు. బైబుల్ అంతా నేర్పించడం అంటే అది జరగని పని. ఎక్కడికి వెళ్ళినా గానీ అంతా నేర్పించడం అంటే జరగని పని. బయటకు వచ్చిన తర్వాత కొన్ని డౌట్స్ రావడం, వాటికి ఒకటొకటి ముడి పెట్టుకొని అలా తప్పిపోవడం అలా జరిగింది. నువ్వు రాసి పాడినటువంటి ఒక పాట ఉంది కదా, నా ఆలాపన, ఏది మా శశి టీవీ ప్రేక్షకులకి కొంతమందికి ఏదో ఒకసారి పాడు. వద్దులే అన్న. ఎందుకు? తప్పేముంది?
పాడు. ఇప్పుడు వాయిస్ మంచిగా లేదు. వచ్చినంత వరకే పాడు, చూద్దాం ఒకసారి ఎట్లా పాడుతున్నావు. లేదు లేదు. అరే పాడు తమ్ముడు, తప్పేముంది. నువ్వు పాట పాడతావు, నువ్వేమో తప్పుగా ఫీల్ అవుతున్నావా? లేదా నువ్వు నమ్మినటువంటి మరి ఎప్పుడైతే అర్ధరాత్రి అయినా పాడాలి. వాయిస్ మంచిగా లేదు. పాడు, వచ్చినంత వరకు ఒక లైన్ పాడు చూద్దాం. నాలాపన నారాధన నీవేగా యేసయ్యా, నానందము నా అతిశయము నీలోనే యేసయ్యా. నువ్వే రాసావా ఈ పాట? నేనే రాశాను. దీనికి మ్యూజిక్ అంతా, కంపోజిషన్ అంతా నువ్వేనా? మ్యూజిక్ కి చేయించాను. మ్యూజిక్ చేయించావు. పాట ఇది లిరిక్స్ ట్యూన్ అంతా నీదే? అంతా నాది. ఇది ఒక పాటే రాసావా, ఇంకేమైనా రాసావా? ఇంకొక పాట కూడా రాశాను. అట్లా తోచినప్పుడు రాస్తూ ఉంటా. గొంతు కూడా బాగుంది కదా, సింగర్ గా ట్రై చేయొచ్చు కదా. ట్రై చేద్దాం అనుకున్నాను, ఫైనాన్షియల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ లేక ట్రై చేయలేదు. ఇప్పుడు మరలా క్రైస్తవంలో పూర్తిగా వచ్చేసావు కదా? పూర్తిగా వచ్చేసావు. పాస్టర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది నీకు? కొంతమంది ఫోన్ చేసి మంచిగా మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు, మంచి ధైర్యం చెప్తున్నారు. కొంతమంది మాత్రం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, నమ్మొద్దని, లేకపోతే వీడు మంచోడు కాదని, లేకపోతే హైందవులు వీళ్ళేదో మాట్లాడి డీల్ చేసి పంపించారు అని వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు హిందుత్వంలోకి వెళ్ళినా ఎవరికి వచ్చిన నష్టమేం లేదు. నువ్వు క్రైస్తవంలో పొద్దున్నుంచి సాయంత్రం అర్ధరాత్రి వరకు నువ్వు పనిచేసిన క్రైస్తవంలో ఉన్నా ఎవరికి వచ్చింది లేదు. నువ్వు ఏ సిద్ధాంతం అయితే నమ్ముతావో ఆ సిద్ధాంతాలకి నువ్వు కట్టుబడి ఉంటే నువ్వు మంచి మార్గంలో ఉంటావు. లేకపోతే ఇప్పుడు ఎవరికి నష్టమే ఉంది? ఇప్పుడు నువ్వు హిందుత్వంలో మొన్నటిదాకా ఉన్నావు, లేదంటే సరే హిందుత్వంలో లేదు, మొన్నటిదాకా క్రైస్తవాన్ని నెగిటివ్గా మాట్లాడావు. నష్టమేమొచ్చింది? ఎవరికి నష్టం వచ్చింది? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పాస్టర్లు వాళ్ళు సంఘాల్లో వాళ్ళు పరిచర్య చేసుకుంటున్నారు, ఎవరు హిందువులు వాళ్ళు వారి దేవుని నమ్ముకుంటున్నారు, అందరూ బాగానే ఉన్నారు. నువ్వే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నావు. కాసేపు అక్కడ అంటే రెండు పడవల మీద కాళ్ళు వేసావు. లేదు లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. అప్పుడు తప్పు అన్న భావన, కంప్లీట్ తప్పు అన్న భావనలోనే ఉన్నాను కాబట్టి తప్పుని తప్పు నేను ఏదైతే ఫీల్ అయ్యానో అదే మాట్లాడాను. ఇప్పుడు దర్శనం కలిగింది కాబట్టి కంప్లీట్ గా వచ్చేసాను. రెడ్డు పడవలు ఏమి లేవు, కాసేపు అటు కాసేపు ఇటు ఏమి లేదు, అక్కడో మాట ఇక్కడో మాట లేదు. అక్కడ ఉన్నటువంటి పీరియడ్ లో అలా ఉన్నాను, అయిపోయింది అది. ఇప్పుడు దర్శనాన్ని బట్టి వెనక్కి వచ్చేసాను. ఇంకా రెండు పడవలు లాంటివి. మరి నీకు కరుణాకర్ సుగుణ గానీ, ఎక్స్ క్రిస్టియన్ గానీ, లేకపోతే ఈ లలిత్ కుమార్ గానీ నీకు కాల్స్ ఏం చేయలేదా? స్టార్టింగ్ లో దర్శనం తర్వాత 2 రోజులు కాల్ చేశారు వాళ్ళు, నేనే మాట్లాడలేదు. అంటే ఫోన్ ఎత్తలేదు, నేనే ఫోన్ ఎత్తలేదు. ఎత్తవచ్చు కదా, ఎత్తి మాట్లాడవచ్చు కదా. ఇంకా వేరే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ అప్పుడు స్ట్రెస్ లా అనిపించి నేనే అవాయిడ్ చేశావు. ఇంక ఇప్పుడు ఎవరు చేయట్లేదా ఫోన్? ఇప్పుడు ఎవరు చేయట్లేదు. తిట్టడం గానీ, బెదిరించడం గానీ? తిట్టడం అంటే తిట్టే వాళ్ళు తిడుతూనే ఉన్నారు చాలా మంది. ఫోన్ కాల్స్ చేసి తిడుతున్నారు. నేను ఏదన్నా పాత వీడియోల్లోకి వెళ్ళి అక్కడ కామెంట్ చేస్తున్నారు తిడుతూ. అంటే అలాగా, అంటే బూతులు వాళ్ళ ఇష్టం, వాళ్ళు మరి ఇంకా బూతులకు పుట్టారేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అంత దారుణంగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని మనుషులను నేనైతే అంగీకరించలేను. ఎందుకంటే ఒక మనిషి మానవత్వ విలువలు కలిగి. వారితోనే అంతకాలం ప్రయాణం చేసావు, అలాంటి వారితో ప్రయాణం చేసావు కదా? ప్రయాణం చేశాను. అది మంచిగా. ఇప్పుడు వాళ్ళంతా ఇలా బూతులు తిట్టే వాళ్ళంతా కూడా స్వార్థపరులు అన్నమాట. ఇప్పుడు ఒక మనిషిని బయట ఉన్న అంతే ప్రేమించాలి, లోపల ఉన్న అంతే ప్రేమించాలి. కానీ వీళ్ళు అలా కాదు. ఇప్పుడు వాళ్ళకి నేనేం నష్టం చేయలేదు. వాళ్ళని అన్నాను, ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళని ఏమైనా తిడుతున్నాను నేను? ఒక మాట అన్నానా? వాళ్ళ వల్ల వాళ్ళు మోసం చేస్తున్నారు అది ఇది అని మాట్లాడలేదు కదా. అయినా కానీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఒకటే భావనలో ఉంది. క్రిస్టియన్స్ అంటే వాడు మనకు శత్రువు, వాడిని ఇలా తిట్టాలి, వాళ్ళు మంచి చూద్దామా చెడు చూద్దామా లేదు. మన ఇన్ని రోజులు వాళ్ళు సపోర్ట్ చేసిన మనిషి అయినా కదా నేను. ఏం నాలో మంచి చూసి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు బయటకు వచ్చానని ఏం చెడు కనిపించింది? అంటే క్రిస్టియానిటీనే వాళ్ళు ఒక చెడ్డదిగా, ఒక శత్రువుగా చూస్తున్నారు. అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినది. నువ్వు గ్రహించావా? గ్రహించావు. తమ్ముడు, ఇప్పుడు మొన్నటి వరకు నువ్వు వాళ్ళతో ప్రయాణం చేసావు కదా, అంటే ప్రయాణం చేయడం తప్పులేదు, మాట్లాడటం తప్పులేదు. వాళ్ళ దగ్గర నుంచి నీకు ఫండింగ్ ఏమైనా వచ్చిందంటే నెలకింత వేయటం కానీ ఓపెన్ గా చెప్పేసాయి. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళు
నీకు ఇంత వేసావరా డబ్బులని ఫోన్ పేలో లేకపోతే ఇవన్నీ చెప్తారు, అప్పుడు నువ్వే మళ్ళీ ఫుల్ అదే చెప్పు. నేను వీడియోస్ చేస్తూ నా ఫోన్ పే నెంబర్ పెట్టావు. కొంతమంది హెల్ప్ చేశారు, మా పర్టికులర్గా ఎంత అమౌంట్ అని ఏమి లేదు, లెక్క ఏమి లేదు, 100-200 హెల్ప్ చేసేవారు అంతే. మొత్తం మీద ఎంత వచ్చి ఉంటాయి? మొత్తం మీద ఓవరాల్ గా లెక్క లేదన్న, 1,00,000 రూపాయలు వచ్చి ఉంటాయి. అయ్యో, 1,00,000 రూపాయల? లేదు అంతేమి లేదు, ఒక 10 to 20K అలా వచ్చి ఉంటాయి అంతే. ఎంత ఇస్తారు బ్రో ఇస్తే? అంతే, తక్కువ అంతే.